నాలుగేళ్ల క్రితం చోరీకి గురైన ద్విచక్ర వాహనంపై 22,000 ట్రాఫిక్ చలాన్ కట్టాలని పోలీసుల నోటీసులు రావడంతో వాహన యజమాని కంగుతిన్న ఘటన బోయన్పల్లి స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయన్పల్లికి చెందిన వెంకట్రెడ్డి తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం హోండా యాక్టివా 2020 ఏప్రిల్ మాయమైంది. అయితే అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో పిఎస్లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే కోవిడ్ విజృంభణ నేపథ్యం లాక్డౌన్ రావడంతో మిన్నకుండి వాపోయాడు. అయితే 4 ఏళ్ల తర్వాత బోయన్పల్లి ట్రాఫిక్ పోలీసుల నుండి నోటీసులు అందడంతో కంగుతిన్నారు. నోటీసు 66 ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను 22,000 చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఆ వాహనం విలువ చేసే 10,000 ఉండదని అన్నారు. బాధితుడు బోయన్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఆశ్రయించి మరొకసారి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. ట్రాఫిక్ చలాన్ ఆధారంగా ఆన్లైన్లో పరిశీలించగా ఎక్కువగా ఓల్డ్ సిటీలోనే ఉల్లంఘనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనం పైన ఒక టీవీ ఛానల్ స్టిక్కర్ తగిలించుకొని యథేచ్ఛగా తిరుగుతున్నట్లు గుర్తించారు. బ్లాక్ కలర్ యాక్టివా గత 3 సంవత్సరాల క్రితం పోయింది. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, మీరు పార్కింగ్లలో అక్కడిక్కడ ఎత్తుకోమంటే నేను అక్కడిక్కడ ఎత్తుకాను. ఆ లోపల కరోనా వచ్చింది, లాక్డౌన్, బయటికి పోలేకపోయినా. బండి వాల్యూ ఎంతో ఉంటుంది, 10-20 వేలు ఉంటుంది, కానీ వదిలేసేసిన బండి. తీరా ఇప్పుడు వచ్చేసరికి నాకు పోలీసు వాళ్ళు 28 చాలన్ ఉందని చెప్పేసి చాలన్ కట్టమని పంపించారు. సరే, ఇప్పటికైనా కానీ నా పేరు మీద కనీసం ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా జరిగితే నా మీదకి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి నా బండి పోయింది కొంచెం రికార్డ్ చేసుకొని నా బండికి ఇప్పిస్తారని ప్రార్థిస్తాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో నా బండి అయినా రావాలా, లేదంటే నా బండి పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కానీ రేపు జరగరానిది ఏమైనా జరిగితే మళ్ళీ నా దగ్గర రాకుండా ఉండరని నేను ఆశిస్తున్నాను.